విశాఖ సాగర్ తీరంలో యుద్ధ ట్యాంకర్లు అయితే మాత్రం ఇక్కడ విశాఖ వాసులను అయితే మాత్రం ఉర్రేకుతలిస్తున్నాయి. ప్రస్తుతం మనం విశాఖ సాగర్ తీరం వద్ద ఉన్న రామకృష్ణ బీచ్ వద్ద ఉన్నాము. ఇక్కడ నేవీ డేకి సంబంధించి ఆపరేషనల్ డెమో ఈవెంట్లో భాగంగా ఈ యొక్క యుద్ధ ట్యాంకర్లను కూడా ఇక్కడ ప్రదర్శనార్థం కూడా పెట్టడం కూడా జరిగింది. మొత్తంగా అసలు యుద్ధంలో ఏ విధంగా యుద్ధాలు చేస్తారు, ఎటువంటి యుద్ధ పరికరాలను ఉపయోగిస్తారన్న క్రమంలో అయితే మాత్రం ఈ యుద్ధ ట్యాంకర్లు కూడా ఇక్కడ నిలపడం కూడా జరిగింది. చూస్తున్నారు కదా, ఎక్కడ ఆ మిజైల్స్ కానీ ఏ విధంగా ఆ మిజైల్స్ బయటకు వెళ్తాయి, ఏ విధంగా బాంబ్స్ బయటకు వెళ్తాయి, అలాగే ఈ లగేజింగ్ కానీ, ఈ లైటింగ్ సోర్సెస్ని కానీ, ఈ లైట్స్ని కానీ, ఈ రోప్ వేస్ కానీ, కిందన మనకి ఇసుకలో కూడా వెళ్ళగలిగే కెపాసిటీ, ఇటువంటి బురదలో కానీ వెళ్ళే విధంగా కూడా ఈ యుద్ధ ట్యాంకర్ని అయితే డిజైన్ చేయడం కూడా జరిగింది. దీన్ని 97X68800 ఈ యొక్క బండి నెంబర్ కూడా పంచవచ్చు. అదే విధంగా దానితో పాటుగానే మనకి వెనకత్ర కూడా చూసుకున్నట్లయితే యుద్ధంలో జరుగుతున్నప్పుడు వాడే ఆ ట్రక్కులు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఆ ట్రక్కులు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఆపరేషనల్ డెమో అంటే ఏ విధంగా యుద్ధ పరికరాలను యుద్ధాల్లో వాడతారో అటువంటివి సందర్శనార్థం ఇక్కడ విశాఖ వాసులకు ఈ రోజు అయితే కన్నుల విందు పండుగగానే మనం చెప్పుకోవచ్చు. అయితే వీటిని లోపలికి ఏ విధంగా డ్రైవర్ వెళ్తారు, ఏ విధంగా యుద్ధాలు చేస్తారనే క్రమంలో ఇక్కడ పెట్టడం జరిగింది. దీన్ని చూడడానికి ఇక్కడైతే మాత్రం వందలాదిగా జనాలు కూడా గుమ్ము కుడుతున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇక్కడున్న కొంతమంది ప్రజలతో ఇక్కడ ఉన్న పరిస్థితులను వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదే ఇక్కడ కొంతమంది సందర్శకులు కూడా వస్తున్నారు. తమ్ముడు, నీ పేరేం పేరు? విక్రమ్, వీటిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే నేను ఎప్పుడప్పుడు ఇలా అవుదాం అనుకున్నా, కానీ ఇలాంటి రోజు నేను దగ్గర నుంచి చూసింది ఫస్ట్ రోజు చాలా హ్యాపీ అయ్యాను. కావున నాకు చాలా హ్యాపీ అవుతున్నాను. కాబట్టి ఈరోజు నేను జీవితంలో మర్చిపోలేని సంఘటన అంటే ఇదే. నా జీవితంలో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇదే అన్న. టచ్ చేసావా దాన్ని? చేశానన్న. ఎలా అనిపించింది? రియలా డమ్మీయా? రియలే అన్న, రియలే. కాబట్టి చాలా హ్యాపీ అయినా. ఫస్ట్ టైం కదా, ఇంకా బాగా అనిపించింది నాకు. ఎప్పటికైనా నేను దానికి చేరుకోలేకపోయినా దాన్ని ముట్టుకున్నాను అనే ఒక హ్యాపీనెస్ నాలో ఉండిపోయింది. ఈ 2025లో కూడా ఫస్ట్ నా హ్యాపీనెస్ కూడా ఇదే. అలాగే నేను చావబోయే వరకు నాతో ఉండే హ్యాపీనెస్ కూడా ఇదే మూమెంట్ అనుకుంటా. ఎలా అనిపిస్తుంది ఈ ట్యాంకర్స్ చూసినప్పుడు? చాలా ఆనందంగా ఉందండి. ఇంకా ఇదే ఫస్ట్ టైం చూడడం నేను. సో ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ కూడా ఇక్కడ ఈ యొక్క యుద్ధ ట్యాంకర్ల మీదకి పిల్లల్ని ఎక్కించి కూడా ఫోటోలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఏంటి ఈ యుద్ధ ట్యాంకర్లు అనుకుంటే మాత్రం ఇండియన్ నేవీ వాళ్ళు ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఇక్కడ అయితే మాత్రం సందర్శనార్థం ఈ యొక్క యుద్ధ ట్యాంకర్లు కూడా పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ మరికొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళందరితో కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ ఉన్న పరిస్థితిని ఎలా ఉంటుంది, వాళ్ళు చూసిన తర్వాత అనుభూతిని కూడా మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది అన్న ఈ యుద్ధ ట్యాంకర్లు చూసిన తర్వాత? సూపర్గా ఉందన్న, బాగుంది. మళ్ళీ రావాలని ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు ఇటువంటి యుద్ధ ట్యాంకర్లు ఎప్పుడైనా చూసారా? చూసాను. ఎక్కడ చూసారు? ఇక్కడే చూసాను. 4 సంవత్సరాలు బట్టి వస్తున్నా, ప్రతి సంవత్సరం. అందుకే ఆనందంగా ఉండి సెలవు పెట్టుకుని వస్తున్నా. సో చూస్తున్నారు కదా, ఎవ్రీ ఇయర్ కూడా మేము తప్పకుండా ఇక్కడ హాజరవుతామంటూ కూడా కొంతమంది చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా అయితే మరికొంత సమయంలో అయితే ఇక్కడ ఈవెంట్స్ అన్నీ కూడా జరిగే క్రమం కూడా కనబడుతుంది. ప్రస్తుతం మనం విశాఖ ఫిషింగ్ హార్బర్లో వద్ద ఉన్నాము. ఇక్కడ యువతకు అలాగే విద్యార్థులకు ఫిషరీస్ విభాగం సంబంధించి ఇక్కడ నౌకను కూడా ఏర్పాటు చేయడం జరిగారు. ఈ నౌకలో ఏ విధంగా నావిగేషన్ ఉంటుంది, ఏ విధంగా ఫిషింగ్ చేస్తారు, ఏ విధంగా మత్స్యరాశులు గుర్తిస్తారు, ఏ విధంగా ఫిషింగ్ చేసినవన్నిటిని కూడా ఇటు ఒడ్డుకి చేస్తారా అనే ఎలాగా ఆ పరికరాలను ఉపయోగిస్తారు, లోపల ఉన్న ఎక్విప్మెంట్స్ ఎలాగ ఉంటాయి, వాటన్నిటిని కూడా తెలియజేసినందుకు ఈరోజు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశం కల్పించారు. ప్రస్తుతం మనం ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన నౌక వద్ద ఉన్నాము. మత్స్య శిఖరి అనే ఒక బోట్ అయితే ప్రస్తుతం మన దగ్గర ఉన్నది. అది బాంబే నుంచి వచ్చిన బోట్. ప్రస్తుతం దాని లోపలికి వెళ్ళి అక్కడ ఎలాగా ఈ పరికరాన్ని చేస్తారు విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
पढ़ाते हैं सर, उसके बाद हम लोग प्रैक्टिकल के लिए आते हैं। तो आज हम लोग प्रैक्टिकल के लिए आए हैं। ये मत्स्य शिकारी फिशरी की वो की तरफ से, फिशरी कल्चर की तरफ से आई है ये बुक, तो हम लोग उसके विजिटिंग पर्पज़ के लिए आए हैं। तो हम लोगों ने यहाँ पे जो पढ़ा था क्लास में, क्या इक्विपमेंट्स होते हैं शिप पे, वो हमने देखा। वो क्या विंचेस होते हैं, क्या फोरकेसल डेक होता है, सारे चीज़ हम लोगों ने देखा। कंपस देखा, मैग्नेटिक कंपस, ऑल द इक्विपमेंट्स आर देयर एंड वी आल्सो रीड इन द क्लास दैट थिंग। ఫిషెస్ గురించి చాలా రకాల ఫిషెస్ అన్ని ఉన్నాయి, వాటి గురించి మనం ఇక్కడికి వచ్చి తెలుసుకోవచ్చు. నా పేరు మేఘన. ఈ ఫిషింగ్ హార్బర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇక్కడ చాలా రకాల ఫిషెస్ ఉన్నాయి, మనం చూసి చాలా నేర్చుకోవచ్చు. దిస్ యూస్ఫుల్ ఫర్ అవర్ స్టడీస్. మనం చాలా నేర్చుకోవచ్చు, బట్ స్మెల్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. బాగుంది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, చాలా నేర్చుకోవచ్చు. మేము 8th క్లాస్ చదువుతున్నాం. నా పేరు ఇషానా. షిప్ బాగుంది, మా స్కూల్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ కూడా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. నా పేరు విశ్రీ ఆశీష్. నేను అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను, కానీ స్మెల్ చాలా అంటే చాలా బాగాలేదు. అండ్ చాలా బాగుంది, ఫ్రెండ్స్ తో చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా నేర్చుకున్నాను అండ్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ కూడా. ఏం చూసారు ఇంటికి? ఫిషెస్ అండ్ బోట్స్. use in emergency when we are in emergency means we have to leave the ship. Master has given the order, okay, abandon ship. That time to save our life we are using this life raft. It is operated in two types. One manually also we can operate, and also it is automatically. We are not having time, we jumped in the water wearing life raft, life jacket. That time this will be operated automatically because one HRE unit, hydrostatic release unit, is fully fitted. Here inside the life raft all the facilities will be given, means water, food in the form of cake, tasteless cake. That no taste will be there, but calorie we will get all the calorie, what required for the body, and communication equipment, first aid kit, our signaling apparatus, all the things will be kept here, so people can save their life till any assistance comes to save. మేము ప్రతి 6 నెలలకి ఒక బ్యాచ్ వస్తూ ఉంటాను. ఒక 2 స్టూడెంట్లు వాళ్ళ క్లాస్లో కండక్ట్ చేసిన తర్వాత ప్రాక్టికల్ తీసుకొస్తామండి. అదే కార్యక్రమం ఈరోజు కూడా ప్రాక్టికల్ తీసుకొని వచ్చాం మా స్టూడెంట్ని. క్లాస్లో మేము చెప్పిన థియరీ క్లాస్ ప్రాక్టికల్గా అన్నీ కూడా మేము డిస్ప్లే చేయడం జరిగింది. 6 స్టాఫ్, దాని ద్వారా మా స్టూడెంట్కి మంచి అవగాహన వచ్చింది. ఆ కోర్స్ ఇంటర్నేషనల్ వేరే కంట్రీస్లో జాబులు చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే మత్స్యశిఖరి కానీ అటు మత్స్యదర్శిని రెండు కూడా ఒకటి డెన్మార్క్ నుంచి ఒకటి పోలాండ్ నుంచి రావడం కూడా జరిగింది. మొత్తంగా అయితే మాత్రం ఇటు ఓపెన్ హౌస్ డెమాన్స్ట్రేషన్ ఈవెంట్ పెట్టి ఇటు విద్యార్థులకు యువతకు ఇక్కడ లోపల నావిగేషన్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ ఫిషరీకి సంబంధించిన ఆ ఫిషింగ్ ఎలా చేస్తారు, వాటిని ఎలాగా పరిశోధనలకు తీసుకుని వెళ్తారు అనే ఆ కార్యక్రమం అయితే ఇటు విశాఖలో అయితే ఏర్పాటు చేసింది. దీనికి వేలాదిగా అయితే మాత్రం విద్యార్థులు అయితే తరలి రావడం కూడా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ఈవెంట్లో కూడా పాల్గొనడం కూడా జరిగింది. ప్రస్తుతం మత్స్యశిఖరికి సంబంధించి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క ఓపెన్ హౌస్ ఈవెంట్లో ప్రస్తుతం మనం ఉన్నాము. మన మధ్యన ఫిషరీస్ విశాఖ ఇన్ఛార్జ్ బామిరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని వివరాలు తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈ యొక్క ఓపెన్ హౌస్ ఈవెంట్ని పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి సార్? ఈ ఓపెన్ హౌస్ పెట్టడానికి కారణం ఏంటంటే మా భారతీయ మత్స్య పరిశోధన సంస్థ నిర్వహిస్తున్నటువంటి సర్వే, మానిటరింగ్ అండ్ అసెస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని డిసెమినేట్ చేయడం కోసం అని చెప్పేసానని, అంటే ప్రజలకి, అంటే మాకేంటంటే స్టేక్ హోల్డర్స్ ఎవరంటే ఫిషర్మెన్, వాళ్ళకి మేము ఏదైతే సర్వే చేస్తున్నామో దాని ద్వారా వచ్చేదాన్ని కూడా వాళ్ళకి మేము రిచ్ ఫిషింగ్ గ్రౌండ్స్ అంటే అధిక మత్స్య వనరులు ఎక్కడున్నాయో దాన్ని మేము చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఈ విద్యార్థులకి, స్టూడెంట్స్ కి కూడా ఒక అవగాహన, అంటే జనరల్ గా వార్డ్ అనగానే పుస్తకాల్లో చదువుకుంటుంటాం మనం. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది, వాటిని ఇక్కడికి వచ్చి ఫిజికల్ గా చూస్తే వాళ్ళు చదువుకున్న దానికి ఇక్కడ కోరిలేట్ చేసుకుంటే కనుక వాళ్ళకి మర్చిపోలేనటువంటి అనుభూతి వస్తుంటుంది అనమాట. సో అందుకోసం అని చెప్పేసానండి ప్రతి సంవత్సరం కూడా మా భారతీయ మత్స్య పరిశోధన సంస్థ విశాఖపట్నం మత్స్యదర్శిని, మత్స్య శికారి నౌకలను కూడా ఇక్కడ ప్రజల సందర్శనార్థం కోసం అని ఒక రోజు ఉంచడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు నిర్వహిస్తున్నామండి. ఇది లైఫ్ రాఫ్ట్ అండి, అంటే ఇన్ఫ్లేటబుల్ లైఫ్ రాఫ్ట్ అంటారు. అంటే సముద్రంలో మనకి ఓడ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మన చుట్టూరు నీరు ఉంటుంది. ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో షిప్ కన్నా కన్నం పడి నీళ్లు లోపలికి వచ్చేస్తున్నప్పుడు, షిప్ మునిగిపోతున్నప్పుడు ఏమవుతుందంటే మన క్రూ ఇంపార్టెంట్ అండి. ప్రాపర్టీ కన్నా మన మనుషులు లైఫ్ సేవ్ చేయడం చాలా ఇంపార్టెంట్.
దానికోసం అని చెప్పేసానని ఈ క్రూని సేవ్ చేసుకోవడం అని చెప్పేసానని వీళ్ళు ఏం చేస్తారంటే కెప్టెన్ లాస్ట్ అంటే ఇంక షిప్ మునిగిపోతున్నప్పుడు ఏంటంటే అబండెంట్ షిప్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. ఆ చేసినప్పుడు దీన్ని ఏంటంటే నీటిలో వదిలేస్తారు. దీంట్లో మొత్తం ఇదంతా కలిపి దీంట్లో మీకు ప్యాక్ చేసి ఉంటది. మీరు చూడండి పైన ఉంది షిప్ లో అలాగనమాట. సో దీన్ని ఎప్పుడైతే దాని నుంచి కిందకి వేస్తారో ఈ విధంగా అవుతుంది. ఆ క్రూ అంతా కూడా లైఫ్ జాకెట్ వేసుకుని దీంట్లోకి వస్తారనమాట టు సేవ్ దేర్ లైఫ్. ఎంతమంది పట్టొచ్చు అంటే దీనికి కెపాసిటీ ఉండదండి 6, 10, 20 అని చెప్పేసానండి. మా దాంట్లో ఉన్నది ఇది ఏంటంటే మేము పిల్లలకి డెమాన్స్ట్రేషన్ కూడా చెప్పేసి 6 people ఇది. మా దగ్గర ఉన్న మరి 20 people దే కెన్ గో ఇన్సైడ్. అంటే దాంట్లో వాళ్ళు సర్వైవ్ అవడం కోసమని వాటరు, తర్వాత ఫుడ్ టాబ్లెట్స్, తర్వాత చిన్న కాంపాస్, లేదంటే కనుక వాటర్ వచ్చేస్తే దాన్ని బెయిల్ అవుట్ చేయడానికి బెయిలర్స్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కొన్ని మేము డిస్ప్లే చేసాము. అవన్నీ కూడా దాంట్లో ప్యాక్ లో ఉంటాయి అన్నమాట. మొత్తంగా ఈ యొక్క మత్స్య శిఖరి కానీ పక్కనున్న ఆ 2 షిప్స్ లో కూడా మనకి ఎంతమంది క్రూ ఉండొచ్చు? 20 మంది ఒక షిప్ లో 20 మంది క్రూ అండి. ఒక సైంటిస్ట్ టోటల్ 21 మంది వెసల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్తుంటారు. అంటే మనం ఎక్కువ ఏ టైంలో ఈ వెసల్ డిప్లాయ్ అవుతూ ఉంటది? మాకు మొదటి 10 రోజులు అంటే నెలలో మొదటి 10 రోజులు మెయింటెనెన్స్ ఉంటుంది. 11వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మనం వెసల్ ఏమో సేలింగ్ వెళ్తుంటాం సర్వే కోసం అని చెప్పేసి. సో అది చూస్తున్నారు కదా, ఇది ఏదైనప్పటికీ కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ విధంగా మత్స్య సంపదని పెంపొందవచ్చు, అలాగే ప్లాస్టిక్ రహితంగా కూడా ఈ సీన్ ఉంచడానికి, అక్కడ ఉన్న అక్వాటిక్ యానిమల్స్ కూడా కాపాడడానికి కూడా మేము నిరంతరం కృషి చేస్తామంటూ కూడా ఇక్కడ బామిరెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఈ యొక్క ఓపెన్ హౌస్ ఈవెంట్ కి అయితే మాత్రం వేలాదిగా కూడా ప్రజలే కానీ అలాగే విద్యార్థులు యువతలు కూడా రావడం కూడా హర్షణీయంగా ఉన్నదంటూ కూడా ఆయన తెలపడం కూడా జరిగింది. ఈ మత్స్య శిఖరి అనేది చాలా బాగుంది, చాలా మందికి యూజ్ అవుతుంది. ముఖ్యంగా ఫిషర్మెన్ అయితే చాలా యూజ్ అవుతుంది. అంటే ఫిషింగ్ ఎలా పట్టాలి, దానికి ఎలా అవసరం అవుతుంది, మళ్ళీ ఏ ఫిష్లు ఏ టైంలో ఎలా చేస్తాయి అని చాలా బాగా క్లియర్ గా చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే కాక ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అని కూడా బాగా చెప్పారు. ఏ గ్యాస్ దేనికి యూజ్ చేస్తారనేది కూడా బాగా చెప్పారు. లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్ కోసం ప్రతిదీ కూడా చాలా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అక్కడ ఏ సీజన్ లో ఏ ఫిషెస్ అనేవి ఉంటాయి అనేది కూడా చెప్పారు. అవి ఎలాగ పెట్టాలి, అది ఫిషర్స్ మ్యాన్స్ కి ఏ విధంగా యూస్ అవుతుందని కూడా బాగా చెప్పారు, మేము తెలుసుకున్నాం. ఈ మత్స్య శిఖర్ అనేది మాకు ఇది 2వ సారి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మాకు అన్ని కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఒక షిప్ ఎగ్జిబిషన్ అనేది ఎందుకు చేస్తారని అంటే ఫిషింగ్ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏ టైంలో సముద్రంలో ఏ చేపలు అనేవి వస్తాయి ఆ టైమింగ్స్ చెప్తే ఫిషర్ మ్యాన్స్ వెళ్ళి వాటిని క్యాచ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అవన్నీ కూడా మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఇవి కూడా పీపుల్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఫిషెస్ అనేవి ఏ టైంలో అనేవి సముద్రంలోకి వస్తే వాటిని క్యాచ్ చేసుకొని మన యొక్క ఇండియన్ ఎకానమీ కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాం కాబట్టి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అండ్ అక్కడ అంటే మాకు జనరల్ గా షిప్ అనేది నార్మల్ గా ఉంటదని తెలుసు, కానీ అది దేనికి ఉపయోగపడుతుంది, అసలు ఎలా యూజ్ చేస్తారు అనేది కూడా మాకు తెలియదు. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. మేము ఈ రోజు ఎఫ్ఎస్ఐ ప్రోగ్రామ్కి వచ్చాము. సో ఇక్కడికి రావడం వల్ల మాకు చాలా యూజ్ అనేది ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము షిప్లో ఉన్న ఎక్విప్మెంట్స్ అనేవి మేము డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఏది ఎలా యూజ్ అవుతుందో దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మాకు డీటెయిల్గా ఇచ్చారు. నెక్స్ట్ అంటే ఇక్కడున్న ఫిషెస్ వల్ల దానివల్ల యూజెస్ ఏంటి, అవి ఏ సీజన్లో ఎలాగో వస్తాయి. నెక్స్ట్ మేము ఒకటి డైరెక్ట్ గా చూసాము, అది మేము చూడలేని కూడా ఇండైరెక్ట్ గా మొత్తం అన్ని వాటి యొక్క స్పెసిమెన్స్ అనేవి ఇక్కడ మాకు డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రతి ఒక్క డేటా ఇన్ఫర్మేషన్ కూడా మేము చూసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్. ప్రస్తుతం మనం మత్స్య శిఖరి యొక్క బోట్ లో ఉన్నాము. ఈ షిప్ లో మనం చూసుకుంటే ఇక్కడ మొత్తంగా కూడా విద్యార్థులు కూడా ఆడడం జరుగుతుంది. అయితే మనం టాప్ లేయర్ లో ఉన్నాము ఈ షిప్ యొక్క డెక్ కి. అయితే ఇక్కడ నుండి నేరుగా అసలు ఏ విధంగా ఈ షిప్ ఆపరేట్ అవుతుంది, ఎక్కడి నుంచి దీన్ని మొత్తం నడుపుతారంటే అది కనబడుతుంది కదా మనకి, దాన్ని మస్టర్ స్టేషన్ అంటారు. అక్కడ నుంచి క్యాప్టెన్ మొత్తంగా కూడా వెళ్ళడం కూడా తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. ఒకసారి పైకి వెళ్ళి అసలు ఇక్కడ నుంచి ఎక్విప్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో అక్కడికి వెళ్లే ముందు అయితే మనకి ఇక్కడ లైఫ్ బోట్ కనిపిస్తుంది. ఏదైనా ప్రమాదం కానీ జరిగితే మాన్యువల్ గా
ఈ లైఫ్ బోట్ ని బయటకు వేసి అక్కడ నుంచి కూడా ప్రజలు సేఫ్టీగా అయితే బయటకు వచ్చి చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం ప్రస్తుతం పైకి వెళ్దాము, ఇక్కడ నుంచి చూద్దాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి బ్రేక్స్ కానీ క్లచ్ కానీ ఆల్ ఇంజిన్ ఎక్విప్మెంట్ అంతా కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. సో అలాగే మనకి అక్కడ గైరో కంప్రెసర్స్ కానీ నావిగేషనల్ చార్ట్ ఇక్కడ నుంచి మనకి ఎలాగా చేయడం, ఎవరిని హోల్ ఈ షిప్ కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్స్ ని అలర్ట్ చేయడం, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్న క్రూతో మాట్లాడడం అంతా కూడా ఈ యొక్క మెయిన్ క్యాబిన్ నుంచి జరుగుతుంది. ఇది షిప్స్ యొక్క కెప్టెన్ క్యాబిన్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఇది మత్స్యకారి యొక్క క్రూ సంబంధించి ఓల్ కెప్టెన్ క్యాబిన్ నుంచి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ ఓవరాల్ గా అయితే మాత్రం ఏ విధంగా షిప్ మూవ్మెంట్స్ అనే కానీ, షిప్ యాక్టివిటీస్ కానీ, షిప్ లో ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, డిపార్ట్మెంట్స్ తో మాట్లాడడం కానీ అన్ని కూడా ఇక్కడ నుంచి జరుగుతూ ఉంటాయి. ఓల్డ్ వెజల్ మేడ్ ఇన్ హాలాండ్. దిస్ ఇస్ స్టోన్ ట్రాలర్ అండ్ లెంత్ ఆఫ్ దిస్ వెజల్ ఇన్ 40 మీటర్లు, 39.8 మీటర్స్. ఇవన్నీ నావిగేషనల్ ఎక్విప్మెంట్స్ అండి. మ్యాగ్నెటిక్ కంపాసు, గైరో కంపాసు, జిపిఎస్, ఎకో సౌండ్ అండ్ రాడార్ నావిగేషనల్ ఎక్విప్మెంట్ అంటాం. కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ లో వాకీ టాకీస్, విహెచ్ఎఫ్, డిఎస్సి అండ్ రేడియో టెలిఫోనీ సిస్టమ్ ఉంటాయి. దీనికి ఎమర్జెన్సీలో మనం యూజ్ చేయడానికి మనకి సార్ట్ ఉంటుంది అండ్ ఈపర్ ఉంటుంది, అంటే షిప్ మునిగిపోయినప్పుడు ఆపరేట్ చేస్తే అది విహెచ్ఎఫ్ లో డిఎస్సి ఉంటుంది.